దితి ప్రార్థనకి కశ్యపుల సమాధానం. పతిదేవ, మీరు చెప్పినట్లు రుద్రదేవులు భూతగణాధిపతి. సంధ్యాకాలంలో గర్భం ధరించిన నా గర్భాన్ని ఆయన నాశనం చేయకుండా అనుగ్రహించండి. మనము ఆయన భక్తులే కాబట్టి నా అపరాధాన్ని క్షమించేటట్టు అనుగ్రహించండి. ఈ క్షణమే నేను ఆ రుద్రదేవుడిని మొరపెట్టుకుంటాను, ఆయనకు నమస్కరిస్తున్నాను అని దితి కశ్యపులను ప్రార్థించింది. కశ్యపులు ధ్యాన కార్యాన్ని ముగించి భయంతో వణుకుతున్న దితిని చూసి, నువ్వు ఒక ముహూర్తం నిరీక్షించి ఉంటే శ్రేష్టమైన సంతానాన్ని పొందేదానివి. కానీ రుద్రదేవులు సంచార సమయంలో సంభోగాన్ని చేసి అపచారం చేశావు. ఆ ఫలితంగా నీ గర్భంలో ఇద్దరు దుష్టులైన దైత్యులు జన్మిస్తారు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపు అనే పేరుతో వీళ్ళు ముల్లోకాలను మరియు లోకపాలకులను గడగడలాడిస్తారు. నిరపరాధులను చంపుతారు, స్త్రీలకు కీడు చేస్తారు. దీంతో బ్రహ్మాది దేవతలు కుపీతులవుతారు. ఇద్దరు దైత్యుల సంహారానికి భగవంతుడే అవతారణ ధారణ చేస్తాడు అని చెప్పారు. ప్రభు, నా పిల్లలు భగవంతునిచే హతమైతే సహించుకుంటాను, కానీ కోపోద్రిక్తులైన బ్రాహ్మణుల శాపంతో మాత్రం హతమవ్వకూడదు. ఎవరు బ్రాహ్మణ శాపానికి గురి అయి మరణిస్తారో వాళ్ళు నరకానికి వెళ్ళినప్పుడు నరకవాసులు వాళ్ళని విశ్వాసంతో చూడరు. హీనయోనితో జన్మిస్తే జంతువులు వాళ్ళకి ఉపకరించవు అని దితి దుఃఖించింది. బాధపడుతున్న దితిని చూసి కశ్యపులు,